బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 27 వరకు కొనసాగనున్నాయి. గవర్నర్ ప్రసంగంతో ఉభయ సభలు ప్రారంభం కానుండగా ఎల్లుండి గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ జరగనుంది. అయితే బడ్జెట్ ఏ రోజు ప్రవేశపెడతారు అనే అంశంపై స్పష్టత లేదు. బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో అధికార విపక్షాలు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి. అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై ఇప్పటికే అసెంబ్లీ స్పీకర్, మండలి చైర్మన్ మంత్రి శ్రీధర్ బాబు సమీక్షా సమావేశం నిర్వహించారు. రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 27 వరకు కొనసాగనున్నాయి. గవర్నర్ ప్రసంగంతో ఉభయ సభలు ప్రారంభం కానుండగా ఎల్లుండి గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ జరగనుంది. అయితే బడ్జెట్ ఏ రోజు ప్రవేశపెడతారు అనే అంశంపై స్పష్టత లేదు. బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో అధికార విపక్షాలు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి. అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై ఇప్పటికే అసెంబ్లీ స్పీకర్, మండలి చైర్మన్ మంత్రి శ్రీధర్ బాబు సమీక్షా సమావేశం నిర్వహించారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలపై మరిన్ని అప్డేట్స్. రేపటి నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతా ఉన్నాయి. ఉభయ సభలు కూడా రేపు ఉదయం గవర్నర్ ప్రసంగంతో ప్రారంభం కాబోతా ఉన్నాయి. ఈ నెల 27వ తేదీ వరకు కూడా ఈ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతా ఉన్నాయి. ఈ బడ్జెట్ సమావేశాలను బడ్జెట్ తో పాటు ఇతర ప్రభుత్వం కీలకంగా భావిస్తున్నటువంటి కీలకమైన పలు బిల్లులను కూడా ఆమోదించుకునే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. ఈ సమావేశాలపై ఇప్పటికే నిన్న అసెంబ్లీ స్పీకర్, గడ్డ ప్రసాద్, అదేవిధంగా మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, అదేవిధంగా శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు నిన్న సమీక్ష కూడా నిర్వహించడం జరిగింది. సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అడిగిన ప్రశ్నలకు త్వరితగతిన కూడా అధికారులు సమాచారం అందించాలని చెప్పి కూడా దిశానిర్దేశం చేయడం జరిగింది. అదేవిధంగా బందోబస్తు పై కూడా చీఫ్ సెక్రటరీ నిన్న ప్రధానంగా సమీక్ష నిర్వహించడం జరిగింది. ఈ అయితే 13వ తేదీన ఎల్లుండి గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం తెలిపే దానిపై చర్చ కూడా జరగబోతా ఉంది. 14వ తేదీన హోలీ పండుగ ఉండడంతో ఆ రోజు హాలిడే ఇవ్వబోతా ఉన్నారు. అదేవిధంగా శనివారం బడ్జెట్ ప్రవేశపెడతారా లేదా అనేది తెలియనుంది. లేదంటే శనివారం, ఆదివారం సెలవిచ్చి సోమవారం బడ్జెట్ ప్రవేశపెడతారా అన్న దానిపై ఇంకా కూడా ప్రభుత్వం నుంచి క్లారిటీ అయితే రాలేదు. అయితే మొత్తానికైతే ఇటు అధికార పక్షము, ఇటు ప్రతిపక్షాలు అయితే అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటా ఉన్నాయి. బడ్జెట్ లో ఇటు ప్రభుత్వాన్ని ఇచ్చిన హామీలు ఎక్కడ కూడా అమలు కావడం లేదు అని చెప్పేసి ఖచ్చితంగా సభా వేదిక ద్వారా నిలదీస్తామని చెప్పి బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ ఇప్పటికే తమ నేతలకు దిశానిర్దేశం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ సమావేశాలకు ప్రధాన ప్రతిపక్ష నేత, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా హాజరు కాబోతా ఉన్నారని నిన్న కేటీఆర్ కూడా చెప్పిన నేపథ్యంలో ఈ సమావేశాలు అత్యంత వేడిగా కొనసాగే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. మరొక వైపు బీజేపీ కూడా ఇప్పటికే 2 ఎమ్మెల్సీ సీట్లలో గెలుచుకుని జోష్ లో ఉన్నటువంటి బీజేపీ కూడా ఇటు ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ఇప్పటికే తమ నేతలందరూ కూడా ఇప్పటికే ఒక దిశానిర్దేశం తమ పార్టీ అధినేత, రాష్ట్ర అధ్యక్షుడు చేశారని చెప్పేసి కూడా తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఇటు అధికార కాంగ్రెస్ పార్టీ ఇరుకున పెట్టేందుకు ఇటు ప్రతిపక్షాలు, మరొక వైపు ఇటు ప్రతిపక్షాలకి ఎక్కడికక్కడ కూడా కౌంటర్ ఇచ్చేందుకు ఇటు అధికార పక్షం కూడా సమాయత్తమైనట్టుగా కూడా తెలుస్తా ఉంది. రేపటి నుంచి ప్రారంభం కాబోయే సమావేశాలు అంటే ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా 15 రోజుల పాటు, ఎక్కువ రోజుల పాటు జరిగే సమావేశాలు ఈ బడ్జెట్ సమావేశాలే కాబట్టి ఈసారి మాత్రం సభా సమావేశాలు వాడివేటిగా జరిగే అవకాశం అయితే మనకు కనిపిస్తా ఉంది. రైట్ రాజు, థ్యాంక్ యూ.
రైట్, మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గుంటూరు రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ కుమార్ కు నేటితో మధ్యంతర బెయిల్ ముగియనుంది. అయితే ఇప్పుడు బోరుగడ్డ అనిల్ పోలీసుల ఎదుట లొంగిపోతాడా లేదా అనే దానిపై అందరిలో ఆసక్తి నెలకొంది. ఒకవేళ బోరుగడ్డ లొంగిపోకపోతే హైకోర్టు ఆదేశాల మేరకు పోలీసులు అదుపులోకి తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. తన తల్లికి ఆరోగ్యం బాగోలేదని అనిల్ మధ్యంతర బెయిల్ పొడిగించుకున్నారు. తన తల్లి ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయినప్పుడు తల్లి వెంట లేడని పోలీసులు నిర్ధారించారు. మరోవైపు అనిల్ ఎవరెవరిని కలిశారు అనే దానిపై పోలీసులు సమాచారం సేకరిస్తున్నారు. రైట్, దీనిపైన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, అనిల్ లొంగిపోతాడా లేదా అనే దానిపై ఉత్కంఠ నెలకొని ఉంది. దీనిపైన మరిన్ని అప్డేట్స్. గుంటూరుకి సంబంధించిన రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ కుమార్ కు సంబంధించిన మధ్యంతర బెయిల్కి ఈ రోజుతో గడువు ముగియనుంది. అయితే దీనికి సంబంధించి గతంలో తన బెయిల్ ఇచ్చేందుకు నకిలీ ఆరోగ్య సంబంధించిన పత్రాన్ని మెడికల్ సర్టిఫికేట్ ని తారుమారు చేసి ఆసుపత్రి వైద్యులు రాఘవ వర్మ పోలీసులు వాంగ్మూలానికి సంబంధించి ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే దానికి సంబంధించి అనిల్ తన తల్లికి చెన్నై అపోలోలో ఆసుపత్రి చికిత్స అందించాలని గుంటూరు లలిత సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి అధినేత డాక్టర్ పివి రాఘవ శర్మ సిఫార్సు చేసినట్టు నకిలీ మెడికల్ సర్టిఫికేట్ ని కోర్టుకి సమర్పించడం జరిగింది. అయితే ఈ నెల 1వ కోర్టు అతనికి మధ్యంతర బెయిల్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే ఈ రోజు మధ్యంతర బెయిల్ కి సంబంధించిన గడువు పూర్తవుతుంది. ఇప్పటికే బోరుగడ్డ అనిల్ కుమార్ తనను ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. తనని పూర్తి స్థాయిలో ఇబ్బంది పెట్టారు, జైల్లో తన పైన 3rd డిగ్రీ కూడా ఉపయోగించారంటూ కూడా ఒక వీడియోని రిలీజ్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు రాజమహేంద్ర జైలుకి సంబంధించి వచ్చి బోరుగడ్డ అనిల్ కుమార్ లొంగుతారా లేదా దీనికి సంబంధించి ఏ రకంగా ముందుకు వెళ్ళాలనే దానికి సంబంధించి ఇప్పటికే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇది తప్పుడు వైద్య ధ్రువపత్రంతో బెయిల్ గడువు పొడిగించుకున్న విషయాన్ని పోలీసులు ఇప్పటికే ప్రభుత్వ న్యాయవాదికి తెలియజేసిన నేపథ్యంలో కోర్టు దృష్టికి కూడా తీసుకెళ్లారు. ఈ మోసం పైన హైకోర్టు సీరియస్ అయ్యే అవకాశం ఉంది. కేసు నమోదు ఆదేశించేటట్టు కూడా ప్రస్తుతం భావిస్తున్న నేపథ్యంలో అక్కడ లలిత సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఆ పేరుతో లెటర్ హెడ్ సృష్టించినందుకు లలిత సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి యాజమాన్యం కూడా అతని పైన ఫిర్యాదు చేసే అవకాశం కనబడుతుంది. ఇక గుంటూరులో మరో చీటింగ్ ఫోర్జరీ కేసు కూడా బోరుగడ్డ అనిల్ పైన నమోదయ్యే అవకాశం కనబడుతుంది. అనిల్ ఒకవేళ జైల్లో లొంగిపోతే హైకోర్టు ఇచ్చే ఆదేశాల అమలుకు సిద్ధంగా పోలీసులు అయితే ఉండే అవకాశం కనబడుతుంది. ఇక తల్లి ఆరోగ్యంగా బాగలేదని మధ్యంతర బెయిల్ పొడిగించినందుకు అనిల్ కు ఆమెకు శస్త్రచికిత్స జరిగినప్పుడు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయినప్పుడు ఆమె వెంట లేదని పోలీసులు కూడా నిర్ధారించిన పరిస్థితి ఉంది. ఇక తల్లి సహాయంగా ఉండాలని చెప్పి జైలు నుంచి బయటకు వచ్చారని నిన్నాళ్ళు ఎక్కడున్నాడు, ఈ ఎవరెవరిని కలిశాడు, ఎవరితో ఫోన్ లో మాట్లాడాడు దానిపైన పోలీసులు కొంత సమాచారం సేకరించారు. ఇప్పటికీ అతని ఇంటి వద్ద ఎవరూ లేరని, ఫోన్లు స్విచ్ ఆఫ్ లో ఉన్నాయంటూ కూడా పోలీసులు కొంతమేర సమాచారం సేకరించిన నేపథ్యంలో మరోవైపు అనిల్ పైన పట్టాభిపురం పోలీస్ స్టేషన్ లో పీటీ వారెంట్ ప్రస్తుతం పెండింగ్ లో ఉంది. ఇక కస్టడీలో తీసుకునేందుకు పోలీసులు ఫైల్ సిద్ధం చేసిన పరిస్థితి. అయినప్పటికీ కూడా ఒక నకిలీ ధ్రువపత్రంతో మధ్యంతర బెయిల్ పొందిన బోరుగడ్డ అనిల్ కి సంబంధించి తాజాగా ఈ రోజు బెయిల్ గడువు పూర్తవుతున్న నేపథ్యంలో తాజాగా కోర్టు ఏ రకంగా ఆదేశిస్తుందనేది కూడా వేచి చూడాల్సిన అవసరం ఉంది. రైట్ క్రాంతి, థ్యాంక్ యూ. కడప కలెక్టర్ కార్యాలయం ఎదుట హిందూ సంఘాలు ఆందోళనకు దిగాయి. హిందువుల ఉత్సవాలు, పండుగలు, దేవాలయాలపై దాడులను అరికట్టాలంటూ నిరసన చేపట్టారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలోని పార్వేటి ఉత్సవం సందర్భంగా మారో వర్గం ఊరేగింపును అడ్డుకొని దాడి చేయడంపై జరిగిన సంఘటనలపై పోలీసులు ఏకపక్షంగా కేసులు పెట్టారని ఆరోపించారు. కాశీనాయన క్షేత్రం అటవీ భూమిలో ఉందంటూ కూల్చివేయడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సుదర్శన్ రెడ్డి అందిస్తారు. వీరభద్రస్వామి పార్వేటి ఉత్సవం సందర్భంగా జరిగినటువంటి గొడవల్లో హిందువులపైన అక్రమంగా కేసులు బనాయించారంటూ ఈరోజు విశ్వ హిందూ పరిషత్తులో పెద్ద ఎత్తున హిందూ సంఘాలన్నీ కూడా కడప కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేస్తున్నాయి. ఇప్పుడే కలెక్టర్ని కలిసి వాళ్ళొక రెఫరెండం కూడా ఇచ్చారు. ఎందుకు అంటే దేవుడి ఉత్సవాన్ని జరుపుకోవడానికి కూడా అర్హత లేదా అన్న కోణంలో ఇలా వాదన ఉంది. అసలు ఆ రోజు ఏం జరిగింది, ప్రభుత్వ వైఖరి ఎలా ఉంది, పోలీసుల వైఖరి ఎలా ఉంది అని తెలుసుకోవడానికి మనతో పాటు కొంతమంది హిందూ సంఘాల ప్రతినిధులు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అలా నిజంగా ఆ రోజు ఏం జరిగింది, ఏకపక్షంగానే పోలీసులు కేసు పెట్టారని మీరు భావిస్తున్నారా? గత 100 సంవత్సరాలుగా ఏ రూట్లో అయితే పోతున్నారో పార్వేటి ఉత్సవంలో రాజుల కాలనీలో ఉన్న పార్వేటి మాన్యం ఒక్కటి, ఆ గతంలో
5 ఎకరాలు ఉండేది. ఇప్పుడు ఆ 5 ఎకరాలు కాస్త 3 సెంట్లుగా కుచించుకుపోయింది. దాంట్లో ఎవరున్నారో ప్రభుత్వాలకు తెలుసు, నాయకులకు తెలుసు, అధికారులకు తెలుసు. అయినప్పటికీ కూడా మా దేవుని కార్యక్రమాన్ని మేము శాంతియుతంగా నిర్వహించుకోవాలనే ఉద్దేశంతో యథాప్రకారం 100 సంవత్సరాలుగా ఏ రూట్లో పోతున్నాం అదే రూట్లో పోయి పార్వేట ఉత్సవం చేసుకుని తిరిగి వచ్చే కోణంలో ఒక విధర్మీయుల మసీదు దగ్గర కావలచుకలనే ఉద్దేశపూర్వకంగా హిందువులపైన దాడులు చేయడం, ఆ దాడులను పూర్తిగా ఒక సైడే తప్పన్నట్టు నెపం చూపుతూ అధికారులు కూడా హిందువులపైనే కేసులు బనాయించి అకారణంగా వాళ్ళను విపరీతంగా కొట్టి జైలు పాలు చేసినందుకు నిరసనగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లోని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలలో ఈ నిరసన ర్యాలీ ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు కడప కలెక్టర్ గారి ద్వారా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారికి రాయచోటులో పదే ఐందవ శంకరం పసుపైన దాడి జరిగింది, మళ్ళీ ఒక శివస్వామి పైన జరిగింది, నిన్న వీరభద్ర స్వామి పార్వేట ఉత్సవం పైన జరిగింది. ఇలాంటి ఘటనలు పదే జరుగుతూ ఉన్న నేపథ్యంలో హిందువులు ఎంత సమన్వయంతో ఉన్నప్పటికీ ఆ పక్కవారికి ఆ సమన్వయం లేక పదే హిందువులపై రెచ్చగొట్టే విధంగా, హిందువులను కించపరిచే విధంగా ఈ సంఘటనలు చేయడం దురదృష్టకరమని మన కలెక్టర్ గారికి ముఖ్యమంత్రి గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. భారతదేశంలో సమన్యాయమైనప్పుడు అందరికి కూడా ఇదే చట్టాలను వర్తింపజేసి అందరికీ ఒకే భావన కలిగించి రాబోయే రోజుల్లో హిందూ దేవీ దేవతల విగ్రహాలు, ఉత్సవాలు భక్తుల అభిష్టం మేరకు, భక్తుల భక్తి మేరకు ఎటువంటి ఆటంకాలు లేకోకుండా సజావుగా సాగే విధంగా ప్రభుత్వాలు, అధికారులు సహకరిస్తారని ఆశిస్తూ జై శ్రీరామ్. దేవాలయాలపైన జరుగుతున్నటువంటి దాడులు వీటన్నిటిని ఎలా చూడాలంటారు? ఒక 30 సంవత్సరాల పైన కాశీనారాయణ క్షేత్రంలో జరుగుతున్నాయి. దాంట్లో ఎంపీ నిధుల నుంచి, ఎమ్మెల్యేల నిధుల నుంచి అక్కడ కట్టబడిన నిర్మాణాలు అయ్యి ఇంకొకటి నిర్మాణాలు తొలగించేదానికి ఒక్క కాశీనారాయణ క్షేత్రమే ఒప్పిస్తుందా? ఎన్ని చోట్ల విచ్చలవిడిగా చర్చిలు కడుతున్నారు, విచ్చలవిడిగా మసీదులు కడుతున్నారు. అక్కడ కొన్ని లక్షల మందికి, కొన్ని వేల మందికి పునరావాసం జరుగుతుంది. ఆడ వచ్చిన వాళ్ళకి భోజనం పెడుతున్నారు. ఎక్కడ గీడ ఆవులు కూడా రక్షించుకోలేని వాళ్ళు కూడా అక్కడ తీసిపోయి ఆవులను తీసిపోయి అక్కడ పెడుతున్నారు. మరి వీటన్నిటికీ అక్కడే ఆ ఒక్క క్షేత్రం మీదనే ఇంత టార్గెట్ చేసి పదే దాని మీద దాడులు చేసి తగలగొట్టడం చేయడం అనేది అక్కడ తప్పనిసరిగా ఇట్లనే గనక చేస్తే అక్కడ ఒక చిన్న ఒక సైజు ఒక విప్లవం మాదిరిగా హిందూ విప్లవం అవుతుంది. ఎలా చూస్తారు హిందూ సంఘాల దాడులు? స్వామి, మా ఆలోచన అంతా గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం మీద కానీ రాష్ట్ర ప్రభుత్వం మీద కాదు, వ్యక్తుల మీదనే మేము టార్గెట్ చేస్తున్నాం. వ్యక్తులు ఎవరైనా కూడా ఇటువంటి సనాతన ధర్మానికి కానీ కాశీడు స్వామికి కానీ ఏదైనా పొరపాటుగా వాళ్ళు హాని కలిగిస్తే వాళ్ళని శిక్షించవలసిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఆయన యొక్క పేరును కానీ, ఆయన యొక్క స్థలాన్ని కానీ ఎక్కడ కూడా ఏ విషయంలో కూడా ఆయనకు లోటు లేకుండా చూస్తుండే బాధ్యత మన జిల్లా పైన, మన రాష్ట్రం పైన ఎంతో ఉంది. మొత్తం మీద హిందూ సంఘాలపైన, హిందూ ఉత్సవాలపైనటువంటి జరుగుతున్న దాడులను ప్రభుత్వము సీరియస్గా తీసుకొని చర్యలు తీసుకోవడంతో పాటు ఒక ఆధ్యాత్మిక క్షేత్రంగా విరాజిల్లుతున్నటువంటి కాశీనాయన క్షేత్రాన్ని అటవీ అనుమతుల పేరుతో అక్కడ నిర్మాణాలను కూల్చివేయడం తప్పు. ఒక మంచి కార్యక్రమం కోసం చేసినటువంటి నిర్మాణాలను కూల్చివేయడాన్ని తాము హిందూ సంఘాలుగా ఖండిస్తున్నాం. ప్రభుత్వం కూడా మానవతా దృక్పథంతో ఆలోచించి ఆ క్షేత్రాన్ని పరిరక్షించవలసిందిగా కోరుతున్నామని, లేకపోతే దీనిపైన భవిష్యత్తులో కూడా హిందూ సంఘాలందరినీ కలుపుకొని ఓ పోరాటం చేస్తామని మనతో పాటు హిందూ సంఘాల నేతలు అంటూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ నాగం రెడ్డితో సుదర్శన్ రెడ్డి, రాజ్ న్యూస్, కడప.